ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ. మీరు ఎంత ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. మొత్తానికి ఏంటంటే కన్నా నేను కలిపే సిమెంటు, కంకర, ఇసుక ఏంటంటే ఇంకా మేము చిన్న షాప్ కదా ఫ్రెండ్స్, పెట్టుకోవడానికి ఏం లేదు. ఇంకా మొత్తం కొత్త టైర్లు కానీ, పాత టైర్లు కానీ, కొత్త టీపులు కానీ, పాత టీపులు కానీ మొత్తం వచ్చేసి ఆ చిన్న దాంట్లోనే పెట్టేసాను. పెట్టేసినాక ఏం చేసిన అంటే మన ఎలక దేవతలు, ఎలక అన్నలు వాళ్ళంతా మొత్తం కలిసేసి అవి కొత్తవి కానీ పాతవి కానీ ఇంకా ఏవైనా కానీ ఫ్రెండ్స్ కొట్టడం తిరుక్కున్నాయి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకా అక్కడ కానక్షే సిమెంట్ ఇసుక నేను అక్కడ వేసంటే అదేంటి మిషన్ ఫ్రెండ్స్, ఆ మిషన్ దగ్గర సిమెంట్ ఇసుక పెట్టించుకొని వచ్చేసి ఇంకా పాతవన్నీ కొత్తవన్నీ బయట వేసేసి టీపులు, టైర్లు, ఇంకా కంకర, ఇసుక కలిపేసి కాంక్రీట్ వేస్తాను ఫ్రెండ్స్. అదే రోడ్ వేస్తాను మా షాప్లో. మొత్తానికి అయితే కానీ ఈ పని ఆ పని రాదు నాకు అని చెప్పేసి నేను అన్నాను. మొత్తం పనులు వచ్చేసాయి. ఎందుకంటే కానీ నేను పిల్లప్పటి నుంచి ఈ పని ఇంకా మా అమ్మ మా నాయనతో అందరితో కలిసి ఈ పనులన్నీ నేర్చేసుకున్నాను. ఏందంటారు కదా సామెత చెప్పినట్టు, ఏం పనన్నా ఉండాలి లేదంటే 4 మాటలన్నా నేర్చి ఉండాలని చెప్పేసి. నాకు మాటలు రావు ఫ్రెండ్స్, కానీ పని వచ్చేస్తుంది. ఏ పనైనా కూడా తగ్గేదే లేదు ఫ్రెండ్స్, ఏ పనైనా కూడా చేసేస్తాను. ఇట్లా ఫస్ట్ అయితే కానీ నేను వెళ్ళడం మిరకాయల కోతకి, ఇంకా తర్వాత వచ్చేసి ఎన్ని పనులైనా సరే ఇట్లా మిద్దె మీద పనులు అంటారు మా సైడ్ అయితే కానీ స్లాబ్ పోసేది, ఇంకా స్లాబ్ కానీ, మిరపకాయ కోతలు కానీ, నాటు కానీ, క్రాసింగ్ కానీ, ఇంక ఇవన్నీ మొత్తం నేనైతే పెట్టి పుట్టినట్టే అవన్నీ నేర్చేసుకున్నాను. ఇంకా ఏ పనికైనా కూడా నేను తగ్గేదేలా, ఆ పనులన్నీ మొత్తం వచ్చేస్తాయి. ఇంకా చేతిలో పని కదా ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళని వాళ్ళని ఎందుకు భంగపోవడం అని చెప్పేసి ఇంకా నేనే సిమెంట్, ఇసుక, కంకర అన్నీ కలిపేసి ఇంకా అలా తయారు చేసేసి ఎలక రాకుండా అలా సిమెంట్ అయితే పూసేస్తున్నాను. మొత్తానికి ఏదో మా అన్న పని మనకు తప్పింది కాదు. వాళ్ళకు చెప్పేసి ఈ పని చేసిరారు, ఆ పని చేసిరారు అని భంగపోవడం మనకు రాదు. మనకు రాని పని అంటూ ఏమీ లేదు, నేర్చేసుకున్నాము మనం చేసే పని. ఇంకా ఇట్లా బెడ్ వేయడం కానించి గోడ పెట్టి ఇట్లా అదంటారు కదా పూత పూసే కాడికి మొత్తం పనులు అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ పని లేదనకూడదు. ఇంకా మొత్తానికి అయితే కానీ మా ఇంట్లో నేనైతే కానీ ఒక కూలి మనిషిని కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. మేము ఇండ్లు కట్టుకున్నప్పుడు అయితే కానీ గడికారని తప్ప మొత్తం సిమెంట్ అందియడం, ఇటుకలు అందియడం, ఇలాంటి పనులన్నీ నేనే చేసేసుకున్నా. అప్పుడేంటంటే అంటే షాప్ కాడ పని పంచర్ షాప్కు నేర్చుకున్నాను. మన నిరంజన్ గారు చిన్నపిల్లప్పుడు పంచర్ అనేది నేర్చేసుకున్నాను. ఎందుకంటే వాడిని ఎత్తుకొని పొలానికి ఎండలు ఇలా పొలం పని చేయలేను కదా, వాడిని ఎత్తుకొని చిన్నపిల్లోని. ఇంకా ఎవరు మన దగ్గర లేరు పెద్దవాళ్ళు, నేనే పెద్దదాన్ని, నేనే చిన్నపిల్లని, మొత్తం నేనే కాబట్టి నిరంజన గారిని ఎత్తుకొని పనికి వెళ్ళలేక ఇంకా అప్పుడేంటంటే ఇప్పుడన్నా టీవీ, ఫ్యాను ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే కానీ. ఇంకా అప్పుడైతే కానీ నాకు ఏం లేదు, బాడిగింట్లో ఉండేదాన్ని. ఇంకా అక్కడైతే గ్యాస్ కూడా లేకపోయింది. ఇంకా పొయ్యి మీద చేసుకోవాలి అన్ని చిన్ని వంటలు అని చెప్పేసి ఇంకా పొద్దు పోయేది కాదు. ఎట్లనో మొత్తానికి అయితే కానీ పొద్దు అయితే పోయేది కాదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళింటి దగ్గరికి అసలు పోయేదాన్ని కాదు. ఎందుకంటే కొత్త, మనకి ఎవరు తెలియదు, పరిచయం లేదు. వాళ్ళ ఇంటికి ఆడుకోతే ఏమంటారో, వీళ్ళ ఇంటికి ఆడుకోతే ఏమంటారో అని చెప్పేసి ఏదో ఈ డౌట్ల వల్ల నేనైతే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నిరంజన గారికి నీళ్ళు పోసుకోవడం, వాడిని సేవలు చేసి ఇంకా వాడు నిద్రపోతే కానీ అప్పుడైతే కానీ వాడు చిన్నపిల్లప్పుడైతే కానీ పొద్దున 8 గంటలకు నీళ్ళు వసి పని పెడితే కానీ ఇంకా 2 అయినా లేసేది ఫ్రెండ్స్, 1 గంట అయినా లేసేది లేదు. అట్లా నిద్రపోతున్నాడు చిన్నపిల్లప్పుడు. ఇంక ఇక్కడ ఏంటంటే కానీ ఈ బొక్కలన్నీ బోర్డు చేస్తాను ఎలక రాకుండా. ప్రస్తుతానికి అయితే నిన్న వేసినాను కాబట్టి ఇంకా ఈరోజు అయితే ఎలకలు రాలేదు. ఇంకా నేను పని చేసుకునేటప్పుడు షాప్ తెరిచి పని చేసేటప్పుడు ఇంకా చెప్పలేము, ఎలక రావచ్చు పోవచ్చు. కానీ ఏంటంటే కానీ మాది చిన్న బంకు ఫ్రెండ్స్. ఆ చిన్న బంకులో ఎన్నేనంటే ఇంకా పెద్ద బంకు పెడదామంటే ఇంకా బడ్జెట్లు కమ్మి ఉన్న కాడికి సర్దుకొని పోవాలని చెప్పేసి మా ఆయన వచ్చేసి సిమెంట్ వేయాలని చెప్పేసి చాలా రోజులు అనుకోబట్టి సిమెంట్ కొంటే కానీ మూటే కొనాలి, చిలుక అమ్మరు కదా. ఇంకా చిలుకు తీసుకొని వద్దామంటే ఇవ్వరు, పట్టేది ఆడ 2 గోళాలే అని చెప్పేసి ఇన్ని రోజులు అట్నే ఆగినాం. ఇప్పుడు ఏంటంటే అన్న సిమెంట్ ఇసుక కలిపి వేస్ట్గా ఉంది, భంగం అవుతుంది అని చెప్పేసి
మాకైతే ఇచ్చేసినాడు. ఇంకా పండ్లు అని చెప్పేసి ఇంకా నేను చిన్న చిన్న బొక్కలు ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చేసి వేసినాను. అక్కడ ఏంటంటే మన మోటార్కి తీగ కనెక్షన్ ఉంది, అందుకు వచ్చేసి ఆ పైప్ పెట్టినాను. ఆ పైప్ పెట్టి ఇంకా దాంట్లోంచి వైర్ రానియచ్చు అని అది అయితే వదిలేసినాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఏంటంటే కన్నా ఇంకా చిన్నటివి వెల్డింగ్ మిషన్ కానీ ఇంకా టైర్లు కానీ పనికొచ్చేటివేలే, పనికిరానివి బయట ఇచ్చాను. ఇంకా పనికొచ్చి దానిల కోసం ఇంకా వేస్ట్ చేయకుండా వస్తువులు అనేది నేను దాంట్లో పెట్టుకుందామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే కానీ బొక్కలు లేకుండా ఎలక రాకుండా మొత్తం బూడి చేసినాను ప్రస్తుతానికైతే కానీ. మొత్తానికైతే కానీ ఫ్రెండ్స్ ఇంకా ఏదైతే ఏముంది, మాది చిన్న బంకు కాబట్టి ఇంకా పెద్ద బంకు చేసుకునేంత వరకు ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మేమైతే కానీ చేస్తూనే ఉంటాను. ఇంకా కొంతమంది అయితే కానీ ఈ పనులేంటి ఎక్కడ ఏమిటి అని అడుగుతున్నారు. ఇంకా మన పని మనం చేసుకోవడానికి ఏముంది ఫ్రెండ్స్, వాళ్ళని భంగపోవడము, మన పని మనం చేసుకుంటే ఏది ఉండదు కదా అని చెప్పేసి నేనైతే చేస్తాను. ఇంకా మామ అయితే కానీ నేను చేస్తానులే అనుకునే టైంలో మామకి ట్రాక్టర్ అయితే పంచర్కి వచ్చేసింది. ఇంక ఈ పని కావాలి ఆ పని కావాలి అని చెప్పేసి నువ్వు పంచర్ అయిపో నేను ఇది వేస్తాను అని చెప్పేసి నేను వేసినాను. మొత్తానికైతే నా పని అయితే ఒప్పుకున్నాడు. చూడండి లుక్ అయితే ఇలా తయారైంది. నేను మొత్తం వేసినాక ఇంకా ఉన్నదైతే ఆడ వేసేసినాను. మిషన్లు కూడా చాలా రోజులు ఫ్రెండ్స్, కానీ ఏంటంటే మేము దానితోనే పని జరుపుకోవాలి. ఇంకా నేనైతే కానీ ఇంకా సిమెంటు ఇసుక అయితే మిగిలిచ్చినాను. ఇంకా అది కూడా సర్వీసింగ్ చేసే కాడ మట్టి అనేది దాంట్లోకి బుక్కలో లేకపోతుంది కాబట్టి వెయ్యాలని చెప్పేసి మిగిలిచ్చేసినాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొత్త బ్యాగు ఎలా కొట్టి పెట్టాయో. బిగిద్దామంటే మా బ్యాగుకు అది ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ ఉండి ఆ సామాను కోసం అందుకు ఉండాలని చెప్పేసి మా తీసేసినాడు. తీసేసి పక్కనే పెట్టాక ఎలకన్నారు కట్ చేసినారు. ఇంకా నీళ్ళ ట్యాంకర్ అయితే పంచర్ వేసేసినాడు. అది వెల్డింగ్ మిషను ఇంక ఇక్కడ ఉన్న పాతవి ఇంకేవో మాకు అక్కడికి వచ్చే వస్తువులు అనమాట. ఇంకేం చేస్తావు ఫ్రెండ్స్, కొత్తవి ఎలా కొట్టేచ్చు కానీ మాకు నట్టమే కదా టీపులు అని చెప్పేసి నేను ప్రయత్నం అయితే చేసేసినాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు వీడియో నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం బాయ్.